హాయ్ హలో ఎల్లరిಗೂ నమస్కార. ఏదో ఎర్రకోట గురించి ఈ గైడ్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మేము మాత్రం చూడండి ఒక్కొక్కళ్ళం. ఒకడేమో లేని నిప్పుతో చలిగాసుకుంటాడు, అది కూడా ఏసీలో. ఇంకొకడేమో రాని వాటిని వాయిస్తుంటాడు. అక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చే సాంగ్ తో సంబంధం లేదు వాడికి. నేనేమో నిజంగా మనకు అక్షయ పాత్ర దొరికినట్టు ఓవర్ యాక్షన్ చేస్తుంటాను. అంతేలే, మనం క్లాస్ రూమ్ లో పాఠాలే సరిగినము. ఇంకా ఇక్కడ గైడ్ చెప్పేది ఏమి వింటాం. ఆ గైడ్ అంత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నాకు చివరిగా అర్థమైంది ఏంటంటే ఆ ఎర్రకోటకు ఆ పేరు ఎలా వచ్చింది అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన. ఆ మాత్రం కూడా మాకు తెలియదా? ఎర్రకోటని ఎర్రకోట అని ఎందుకంటారు? అది ఎర్రకోట కాబట్టి. అలా మ్యూజియం లో తిరుగుతూ ఉంటే ఢిల్లీకి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ కనిపిస్తా ఉంటది. నేనైతే అంత విషయాన్ని చదవలేను గానీ ఏదో అలా చూసుకుంటా వెళ్ళిపోయా. ఇక్కడేమో మనకి వందే మాతరంకి సంబంధించిన సాంగ్ వస్తా ఉంటది బ్యాక్గ్రౌండ్ లో. ఆ సాంగ్ తగ్గట్టు మనం ఇక్కడ ఇన్స్ట్రుమెంట్లు వాయించడం. మీరు కూడా నాలాగా వాయించాలనుకుంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటది, రైట్ సైడ్ లైక్ బటన్ ఉంటది, రెండింటిని వాయించేసేయండి. మాకైతే ఈ ఎర్రకోటలోనే 5 గంటలు పట్టింది. ట్రావెల్స్ వాడేమో మాకు ఇచ్చిన టైం 8 గంటలు మాత్రమే. అందుకే ట్రావెల్స్ నమ్ముకోవద్దని చెప్పేది. సరే, ఇక మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా, బై బాయ్, జై హింద్.